వాళ్ళు మొదట్లో చెప్పినప్పుడు ఇంతే చెప్తారులే అనుకోవచ్చు, 4-5 సార్లు చెప్పినప్పుడు గురువు గారు ఇన్నిసార్లు చెప్తున్నారంటే రోజు మనం కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఆ ప్రతి చెప్తారు కదండి. చెప్పంగా అనగనగా రాగమని మనమే చెప్తుంటాం. కాబట్టి ఒకటి అంటే అంత ఓపిక ఉంటుందా సార్, పొద్దున సాయంత్రం పని చేస్తున్నాం కదా అంటాం. నిజమే, వాస్తవం చెప్పాక మీకు మొదలనే మానసిక శారీరక ఆరోగ్య పరిస్థితులు ఏవి మనం శారీరక సహకరించాం. కానీ గురు ధర్మం శివుడిగా పార్వతితో చెప్తూ ఈ లోకంలో గురువుని మించి తేదీ లేదు. తల్లిదండ్రులు రూపమిస్తారు, పాలన చూస్తారు, కానీ మట్టి ముక్తి లాంటి వాడిని బంగారు ముద్దగా తయారు చేయగలిగింది ఒక గురువు మాత్రమే. అలాంటి గురువుని ఆచరించిన వేదవ్యాసుడు. మనం పారాశరీయుడు అనిపించుకుంటాం, బాలరాయుడు అనిపించుకుంటాం, కృష్ణ ద్వైపాయుడు అనిపించుకుంటాం, రకరకాల సందర్భాలు తగిన ఆయన సనాతనమైన మన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పి వేద విభజన చేసి అష్టాదశ పురాణాలను రచించి అలాగే మనం పాటించాల్సిన ధర్మం ఏమిటి, ఆ ధర్మాన్ని నువ్వు పట్టుకో, ఆ ధర్మమే నీకు రక్షిస్తుంది అని పదే నొక్కి చెప్పాడు. అటువంటి మహానుభావుడి యొక్క జయంతి రోజున మీ అందరి ముందు నాకు ఈ అవకాశం కలిగినటువంటి మిత్రుడు బద్రీనారాయణ గారికి, అలాగే నా ఈ ఉపన్యాసాన్ని సావకాశంగా సావధానంగా విన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కలిగించడానికి కారణం